హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారీ శబ్దాలు, నేల కదులుతున్న ఫీలింగ్, సడన్ గా నేలలో గోతులు, నేలలో భూమిలో ప్రకంపనలు. ఇదంతా ఏదో భూకంపం చోటు చేసుకున్న ప్రాంతంలోని పరిస్థితి కాదు. కేసీఆర్ కలల ప్రాజెక్ట్, కేసీఆర్ ఇంజనీరింగ్ అద్భుతం మేడిగడ్డలో తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలివి. అవును, మేడిగడ్డ కదులుతోంది. పునాదులు ఇంకా ప్రకంపనలకు దారి తీస్తూనే ఉన్నాయి. నేలలో పెద్ద పెద్ద పగుళ్ళు, సొరంగాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అవును, మేడిగడ్డకు రిపేర్ చేయడానికి అధికారులు వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. సడన్ గా వింత వింత శబ్దాలు, ఎక్కడో కింది నుంచి ఏవో శబ్దాలు, భూమి కదులుతున్న ఫీలింగ్, సడన్ గా పెద్ద పెద్ద గోతులు దర్శనమివ్వడం. మేడిగడ్డలో ఇప్పుడు అంతా అయోమయం. ఏం జరగబోతుంది కేసీఆర్ ఇంజనీరింగ్ అద్భుతంలో? మేడిగడ్డ ఉంటుందా, కూలిపోతుందా? ఇప్పుడు తెలంగాణలో మేడిగడ్డపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మేడిగడ్డ ఉంటుందా, కూలిపోబోతుందా? మేడిగడ్డ బ్యారేజ్ను మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ నిపుణులు మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతుల ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగానే 17వ బ్లాక్లో గేట్లు గేట్లను కదిలించే ప్రయత్నంలో ఒక్కసారిగా ప్రకంపనలు ఏర్పడ్డాయి. గేట్ల కింద పునాదుల దగ్గర పెద్ద పెద్ద గోతులు దర్శనమిచ్చాయి. మేడిగడ్డ కూలిపోతుందా అన్న ఫీలింగ్ ఏర్పడింది. ఎటు చూసిన ప్రకంపనలు, ఏవో శబ్దాలు. అక్కడికి వచ్చిన ఇంజనీర్లకు ఇది అర్థం కాలేదు. కానీ లోతుగా చూస్తే మేడిగడ్డ పునాదులు పేక మేడల్లా కదులుతున్నాయని అర్థం చేసుకున్నారు. వెంటనే పనులు ఆపేశారు. అసలు ఈ పనిని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కాని అయోమయంలో ఇంజనీర్లు చిక్కుకున్నారు. మేడిగడ్డను ఏం చేయాలి, ఏం చేస్తే ఈ పరిస్థితి నివారణ అవుతుంది అని అధికారులు చర్యలు తీసుకుంటున్న క్రమంలో మేడిగడ్డ మరింత కుంగడం, ప్రకంపనలు రావడం, ఏవేవో వింత శబ్దాలు అక్కడ చోటు చేసుకోవడంతో భయంకరమైన పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పుడు మేడిగడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దాని రిపేరింగ్ విషయంలో ముందుకెళ్లడం ఎలా అనే విషయంలో అధికారులు ఇప్పుడు గందరగోళానికి గురవుతున్నారు. ఏం చేస్తే ఏమవుతుందో, గేట్లు ఎత్తితే ఏమవుతుందో, గేట్లు దించితే ఏమవుతుందో, ఎక్కడ ప్రకంపనలు వస్తాయో, ఎక్కడ గోతులు ఏర్పడతాయో, నేల కింద అంటే పాదాల కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్లో అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఈ మరమ్మతు పనులు ముందు కొనసాగించాలా లేదా అన్న విషయంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా అయోమయంలో పడింది. ఎందుకంటే మేడిగడ్డ కదులుతోంది, కుంగుతోంది. ఏం చేస్తూ ఏమవుతుందో అన్న భయంకర వాతావరణం అక్కడ నెలకొని ఉంది. వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చేసినట్లే భారీగా వరదలు వస్తే, గతంలో వచ్చిన వరదలే మళ్ళీ సంభవిస్తే మేడిగడ్డ ఉంటుందా, పేక మేడల వరదలో కొట్టుకుపోతుందా? ఇదే జరిగితే తెలంగాణలో ఏర్పడే పరిస్థితులు ఏంటి? ఇప్పుడు సాధారణ జనంలో కూడా ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ ఇంజనీరింగ్ అద్భుతం, ఆయన కలల ప్రాజెక్టు తెలంగాణకు పెద్ద శాపంగానే మారింది.